టుడేస్ అవర్ ఫస్ట్ టాపిక్ ఊలార్ లేక్. ఎప్పుడైనా ఊలార్ కానీ దాల్ కానీ ఈ రెండు పేర్లు వినగా మీకు గుర్తొచ్చే స్టేట్ ఏంటి అంటే ఒకప్పుడు స్టేట్ బట్ ఈరోజు యూటీ అది, దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్కి మనకి రెండు రాజధానులు కనబడుతున్నాయి. జనరల్గా మన వింటర్ సీజన్ చూసుకుంటే జమ్మూ క్యాపిటల్గా, అదే సమ్మర్ కానీ రైన్ సీజన్ చూసుకుంటే శ్రీనగర్ క్యాపిటల్గా మనం చూసుకుంటాం. బేసికల్గా ఈ శ్రీనగర్ అనేది మనకి ఏ ప్లేస్లో లొకేట్ అయిందంటే కాశ్మీర్ వ్యాలీలో లొకేట్ అయింది. మరి కాశ్మీర్ వ్యాలీ అంటే ఏంటో ఒకసారి మనం డీటెయిల్ చూద్దాం దాన్ని. ఆ కాశ్మీర్ వ్యాలీ అది ఎలా లొకేట్ అయిందంటే రెండు హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయండి. ఒక దాని పేరు వచ్చేసి హిమాద్రి మౌంటైన్స్, రెండోది వచ్చేసి మనకి హిమాచల్ మౌంటైన్స్. వీటి అమెరికా నేను చూపిస్తా. సో దీని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎప్పుడైనా ఈ టాపిక్ గురించి మీకు జిఎస్లో కానీ కరెంట్ అఫైర్స్లో వచ్చిందంటే మీరు రిలేట్ చేసుకోవాల్సిన టాపిక్ వచ్చేసి దట్ ఈస్ జాగ్రఫీ. ఓకే, జాగ్రఫీ అంశంలో అసలు ఇది ఎలా మనకి లొకేట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్ట్రక్చర్ని మీకు డ్రా చేస్తానండి. ఈ స్ట్రక్చర్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్. సో ఈ స్ట్రక్చర్ నాకు ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇక్కడ నాకు కనబడుతున్న ఈ రేంజ్ని నేను ట్రాన్స్ హిమాలయస్ అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఓకేనా, ఈ ట్రాన్స్ హిమాలయస్ తర్వాత నాకు అత్యంత ఎత్తులో సుమారు ఒక 6000 మీటర్ హైట్లో నాకు కనబడుతుంది. దీన్ని నేను హిమాద్రి అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఓకే, ఆ తర్వాత కనబడుతున్న నెక్స్ట్ రేంజ్ని నేను హిమాచల్ అనే రేంజ్తో పిలుచుకుంటున్నా. లేటర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ శివాలిక్ రేంజ్. ఓకే, సో ఆ తర్వాత నేను చూసుకుంటే దీన్ని బాబర్ అంటున్నాం. ఓకే, దీన్ని టెరాయ్ అంటున్నాం, దీన్ని బంగర్ అంటున్నాం, దీన్ని కాదర్ అంటున్నాం. ఆ తర్వాత ఫైనల్ రేంజ్ని డెల్టా అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇక మిగతా మొత్తం ఓషన్ అన్నట్లుగా. ఈ స్ట్రక్చర్లో మనం మాట్లాడుకోబోతున్న రేంజెస్ వచ్చేసి ఈ రేంజ్ అండి. ఓకేనా, ఇదంతా జాగ్రఫీ డీల్ చేసి నేనే కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. దాంట్లో ఇన్ డీటెయిల్ నేను మాట్లాడినా. ఓకే, సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న రేంజ్ వచ్చేసి ఇది. మరి ఈ రేంజ్ ఏంటి సార్? ఈ రేంజ్ ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టిబెట్ ప్లాట్యూ. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమేమి నదులు ఆరిజినేట్ అవుతున్నాయంటే ఒక నది ఇండస్ ఆరిజినేట్ అవుతుంది, ఇంకొక నది బ్రహ్మపుత్ర ఆరిజినేట్ అవుతుంది. ఓకేనా, వీటిని జనరల్గా మనం ఏమంటున్నామంటే వ్యాలీస్ అంటున్నాం. ఓకేనా, వ్యాలీస్. మరి తెలుగులో ఏమంటున్నాం? లోయ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. లోయ అంటే ఏంటి అంటే రెండు ఎత్తైన దాంట్లో మనకి షాల్లో ఒక డీప్ లోపలికి డెప్త్ ఉండేదాన్ని లోయ అంటున్నాం. ఓకేనా, ఇప్పుడు హిమాద్రి ఈ మౌంటైన్స్కి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే హయ్యర్ హిమాలయస్ అంటే అత్యున్నతమైన హిమాలయాలు అనే పేరు వీటికి ఉంది. ఓకేనా, ఇక హిమాచల్ని మనం ఏమంటామంటే లెస్సర్ హిమాలయాలు అంటే చిన్న హిమాలయాలు లేదా మిడ్ హిమాలయాలు, సెంట్రల్ హిమాలయ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ వ్యాలీని నేను ఏమంటున్నా అంటే కాశ్మీర్ లోయ. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ అస్ కాశ్మీర్ వ్యాలీ అనే పేరుతో నేను పిలుచుకుంటున్నా. రేపు పొద్దున మళ్ళీ కాశ్మీర్ వ్యాలీ ఎక్కడ లొకేట్ అయిందంటే హిమాచల్లో లొకేట్ అయిందని మీరు చెప్పాలి. సరే, ఇది మనకి రియల్ టైంలో ఎలా కనబడుతుందంటే ఇవి నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి. ఇవి చూడండి జనరల్గా మనం ట్రాన్స్ హిమాలయస్ అంటే కారకోరం కానీ, లదాఖ్ ప్లేట్యూ కానీ, జస్కార్ రేంజ్ కానీ వీటిని మనం ట్రాన్స్ హిమాలయస్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక ఆ తర్వాత మన కింద కనబడుతున్న ఈ రేంజ్ని హిమాద్రి రేంజ్ అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ చూస్తే మీకు శ్రీనగర్ కనబడుతుందా? ఈ శ్రీనగర్ మీకు హిమాద్రి, అదేవిధంగా హిమాచల్ ఈ రెండింటి మధ్యలో మీకు ఒక లోయ లాంటి ప్రాంతం కనబడుతుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ అస్ కాశ్మీర్ వ్యాలీ. ఓకేనా, దీన్ని మనం ఏమంటున్నామంటే కాశ్మీర్ వ్యాలీ అనే పేరుతో దీన్ని మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది కాశ్మీర్ వ్యాలీ. ఈ కాశ్మీర్ వ్యాలీ దగ్గర మనకి పహల్గామ్, మనం బైసరన్ వ్యాలీ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, అది కానీ డచిగామ్ నేషనల్ పార్క్ కానీ ఇవన్నీ మనకి ఈ ప్లేస్లోనే కనబడుతున్నాయి. ఓకేనా, ఈ ప్లేస్లో నాకు శ్రీనగర్ కనబడుతుంది. ఓకే, ఈ శ్రీనగర్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒకటి షాలిమార్ గార్డెన్, రెండోది దాల్ లేక్. మూడో విషయం ఏంటంటే ఈ సిటీ ఎక్కడ లొకేట్ అయిందో తెలుసా మీకు? జీలం అనే నది ఒడ్డున లొకేట్ అయింది. ఏ నది ఒడ్డున? జీలం అనే నది ఒడ్డున లొకేట్ అయింది. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది ఏంటి? హిమాద్రి, హిమాచల్ ఈ రెండింటి మధ్యలో వాటిని కట్ చేస్తూ వెళ్తున్న ఒక నది పేరు ఏంటంటే జీలం. మరి ఈ జీలం అనేది సింధుకు ఎడమవైపు లెఫ్ట్ సైడ్ ఒక ట్రిబ్యూటరీ అంటే ఉపనది, నదికి ఇంకో నది ఉపనది అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా, ఇలా మనకు ఈ శ్రీనగర్ దగ్గర దాల్ లేక్ ఉంది. దాల్ లేక్ గురించి ఇంతకుముందు మనం చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా, చేసుకుంటే మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక మౌంటైన్ కనబడుతుందా మీకు? మౌంట్ హరాముక్ అని. ఈ హరాముక్ మౌంట్కి ఫుట్ హిల్స్ అంటే ఈ కొండ యొక్క పాదాల ప్రాంతాలు. కొండ పాదాలు అంటే అక్కడున్న కొండ చివరి ప్రాంతం ఇది. ఈ చివరి ప్రాంతం నుంచి కనబడుతున్న ఈ కంప్లీట్ రేంజ్ని నేను ఏమంటున్నా అంటే ఊలార్ లేక్ అనే పేరుతో పిలుచుకుంటున్నా. మరి ఈ ఊలార్ లేక్ కూడా
ఈ ఊలార్ లేక్ కూడా ఫీడింగ్ అంటే దాన్ని కూడా వాటర్ ఇవ్వడానికి ఆ నది ఏంటంటే దట్ ఈస్ ఆల్సో జీలం రివర్. ఇవి చూడండి ఇదంతా ఇక్కడ ఇదంతా కూడా దిస్ ఆల్సో కంప్లీట్లీ జీలం రివర్. ఇక్కడ మీకు కనబడుతున్న మొత్తం కూడా జీలం రివర్. ఈ జీలం రివరే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఊలార్ లేక్ని ఫీడ్ చేస్తుందంటే దాంట్లో వాటర్ ఉండడానికి గల రీజన్గా ఇది అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు కొన్ని విషయాలు అర్థమైంది ఏంటంటే ఇగో ఈ హిమాద్రి రేంజ్ హిమాచల్ మధ్య కాశ్మీర్ వ్యాలీ ఉంది. ఓకేనా, ఇక్కడ నేను మాట్లాడుకుంటే మౌంట్ హరాముక్. ఓకేనా, ఆ హరాముక్ అనే ఆ మౌంట్ యొక్క పాదాల చెంత అంటే దాని ఫూట్ హిల్స్ రేంజ్ దగ్గర నాకు లొకేట్ అవుతున్న ఆ సరస్సు పేరేంటంటే దట్ ఈస్ ఊలార్ లేక్. మరి ఊలార్ లేక్కి ఫీడ్ చేస్తున్న ఆ నది పేరేంటి? దట్ ఈస్ జీలం రివర్. ఓకేనా, జీలం రివర్. ఇదే జీలం రివర్ మనకి శ్రీనగర్లో, ఈ శ్రీనగర్ కూడా ఎక్కడుంది? అదే కాశ్మీర్ వ్యాలీలో ఉంది. ఇక్కడ దాల్ అనే సరస్సుకు ఇది ఫీడ్ చేస్తుంది. ఓకే, ఇది స్టోరీ. మనం ఇప్పుడు దాన్ని రియల్ టైం విజువల్లో చూసినాం. అసలు స్టోరీ ఏంటంటే డే బై డే ఈ ఊలార్ లేక్ అనేది క్లైమాటికల్ చేంజెస్ వల్ల ష్రింక్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఇది కారణం. ద ఊలార్ లేక్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, జమ్మూ కాశ్మీర్, దట్ ఈస్ ఫేసింగ్ అ ష్రింకేజ్, సిల్టేషన్, రైజింగ్ సీరియస్ ఫ్లడ్ రిస్క్స్ ఫర్ ద కాశ్మీర్ వ్యాలీ. సిల్టేషన్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చిన అంటే నది ఊరికే రాదు కదా వరదలతోని, దాంతోపాటు పూడిక మట్టి కూడా జామ్ అవుతుంది కదా, అలా సిల్టేషన్ ఇందులో జామ్ అయిపోతుంది. ఓకేనా, ఈ కాంటెక్స్ట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంతకుముందే మనం దాల్ లేక్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో మళ్ళీ నేను ఇక్కడ దాన్ని డిస్కస్ చేయబోను. అయితే ఇదే విధంగా కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ని మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ చూపించిన దాంట్లో మీకు చాలా వరకు ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి చూడండి. మరి మనం జమ్మూ కాశ్మీర్ రేంజ్లో చూద్దామండి. ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ రేంజ్ ఇదే కదా. ఈ రేంజ్లో చూసుకుంటే ద ఫేమస్ అండ్ సిగ్నిఫికెంట్ లేక్స్ ఆర్ దట్ ఈస్ ఊలార్ అండ్ సెకండ్ ఈస్ దాల్. ఓకే, సెట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, మన హిమాచల్ ప్రదేశ్ని లోపల నుంచి మనం తొంగి చూస్తే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే మేజర్గా హిమాచల్ ప్రదేశ్ పేరు వినగానే మీకు ఒక రివర్ గుర్తు రావాలి. ఆ రివర్ పేరు ఏంటంటే బియాస్ రివర్. ఓకేనా, ఈ బియాస్ రివర్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలోనే ఆరిజినేట్ అవుతుంది, ఇండియాలోనే ఎండ్ అయిపోతుంది. ఈ బియాస్ రివర్ మీద మనకి సెటిల్ అయిపోయిన ఒక డ్యామ్ పేరు ఏంటంటే పోంగు డ్యామ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ పోంగు డ్యామ్, ఈ పోంగు రిజర్వాయర్ గల మరొక పేరు ఏంటంటే దట్ ఈస్ మహారాణా ప్రతాప్ సాగర్. ఓకేనా, ఈ మహారాణా ప్రతాప్ సాగర్ కూడా మనకి ఇక్కడే లొకేట్ అయింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ దేశంలోనే అత్యంత చిన్నదైన రామ్సర్ లేక్. ఓకేనా, అత్యంత చిన్నదైన రామ్సర్ లేక్ దట్ ఈస్ రేణుకా. ఓకేనా, రేణుకా సరస్సు అంటే మొత్తం రామ్సర్ సైట్స్లలో అత్యంత చిన్నదండి ఇది. ఓకేనా, అది. మరి అదేవిధంగా ఇదే హిమాచల్ ప్రదేశ్లో మనకి బాక్రా అని ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఈ బాక్రా మనకి సట్లెజ్ రివర్ మీద ఉంటుంది. ఈ బాక్రా ప్రాజెక్టు వెనకాల ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఫామ్ అయింది. దాని పేరుని మనం ఏమంటున్నామంటే గోబింద్ సాగర్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గోబింద్ సాగర్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం కదా. రేపు పొద్దున మీరు ఎగ్జామ్స్లో ఇంకొక పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఆ పాయింట్ ఏంటంటే గోబింద్ సాగర్ కదా, నెక్స్ట్ గోబింద్ బల్లభ్ పంత్ సాగర్. ఓకేనా, గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ అనే పేరుతో మీకు మళ్ళీ ఇంకొక రిజర్వాయర్ కనిపిస్తే ఇది అది ఒకటి కాదండి. ఇది గోబింద్ సాగర్ అనేది మనకి ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో బాక్రా మీద ఉంది. మరి గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ ఇది ఎక్కడుందంటే మనకి ఉత్తరప్రదేశ్లో రిహండ్ అనే నది మీద, రిహండ్ డ్యామ్ మీద ఇది మనకి లొకేట్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇగో ఉత్తరప్రదేశ్లో మనకి గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ అని ఇలా మనకి కనబడుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మనం ఉత్తరాఖండ్లో చూసుకుంటే ఉత్తరాఖండ్ ఆర్ ఉత్తరాంచల్ ఇక్కడ చూసుకుంటే రూప్కుండ్ లేక్ అని కూడా కనబడుతుంది. వెరీ రీసెంట్గా రూప్కుండ్ లేక్ గురించి మాట్లాడినా. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్కెలిటన్ లేక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోం. చాలా స్కెలిటన్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఎస్. మరి అదేవిధంగా మనం మళ్ళీ ఉత్తరాఖండ్ చూసుకుంటే నైనిటాల్ చూసుకోవచ్చు. ఇక మళ్ళీ మనం రాజస్థాన్కి వెళ్తే ఇక్కడ చూసుకుంటే మీకు సాంబార్ లేక్ కానీ, ఓకేనా, అదేవిధంగా రాజసమంద్ లేక్ కానీ, ఇంకా ఇదే రాజస్థాన్లో మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. రాజస్థాన్లోనే ఎత్తైన పీక్, హైయెస్ట్ పీక్ ఏంటంటే మౌంట్ అబు. ఓకేనా, అది మనకి గురు శిఖర్లో లొకేట్ అయింది మౌంట్ అబు. దట్ ఈస్ ఫేమస్ ఫర్ ద దిల్వారా జైన్ టెంపుల్స్. జైన్ టెంపుల్స్కి చాలా ఫేమస్ అది. ఆ జైన టెంపుల్స్లో అంటే ఆ జైన టెంపుల్ చుట్టుపక్కల ఆ మౌంట్ అబు గురు శిఖర్లో మనకి ఆర్టిఫిషియల్ ఒక లేక్ ఫామ్ అయింది. అంటే న్యాచురల్గా ఈ విండ్స్ వల్ల, ఆ క్లౌడ్స్ వల్ల అక్కడ ఒక లేక్ ఫామ్ అయింది. ఆ లేక్ పేరు ఏంటంటే దట్ ఈస్ నక్కీ లేక్. ఓకేనా, నక్కీ లేక్ ఇక్కడ మనకి ఫామ్ అయింది. ఇలా మొత్తంగా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ నేను మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి నో ఇష్యూ, మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఎస్, అలా మీరు చూడొచ్చు. ఇక మొత్తంగా ఫైనల్గా మనం ఇప్పుడు ఇదే ఊలార్ లేక్ గురించి మాట్లాడితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బందీపూర్ అనే జిల్లాలో కలదు. ఓకేనా, దీనికి ఎవరు ఫీడ్ చేస్తున్నారంటే జీలం రివర్ దీనికి ఫీడ్ చేయడం జరుగుతుంది. దీని యూనిక్ ఫీచర్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కన్సిడర్ చేసిన ఆ రాజు పేరు ఏంటంటే హీజ్ నేమ్ వాస్ కింగ్ జైన్ ఉల్ అబిదిన్. ఓకేనా, జైన్ ఉల్ అబిదిన్ దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది.
సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ ఎంటైర్ ఆసియాలో చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఆ చుట్టుపక్కల రేంజెస్లో 60% ఫిష్ ప్రొడక్టివిటీ ఓన్లీ ఈ లేక్ నుండి మాత్రమే సప్లై అవుతుంది అంట. ఓకేనా, దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక రామ్సర్ అనే ఒక గుర్తింపు. ఇక్కడ రామ్సర్ సైట్స్ అంటే ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి రామ్సర్ సైట్స్ చూడండి, ఈసారి మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, ఈ పదం లేకుండా మీకు ఎగ్జామ్ ఎండ్ అవ్వదు. ఓకేనా, యాక్చువల్గా ఇప్పుడు మన దేశంలో 98 ఉన్నాయండి. ఓకే, సో ఇది కన్వెన్షన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1971లో, అది కూడా ఫిబ్రవరి 2న మనకి స్టార్ట్ అయింది. అసలు రామ్సర్ అంటే ఏంటంటే ఇది ఇరాన్లో ఒక సిటీ పేరు అండి. ఏంటి, ఇరాన్లో ఒక సిటీ పేరు. ఎందుకంటే మనకి వెట్లాండ్స్ అంటే తడి నేలలు ఆర్ చిత్తడి నేలలు. మరి వెట్లాండ్స్ ఏంటంటే వీటికంటూ ఎకాలజీ, అది 365 days ఆ ప్లేస్ని సస్టైనబుల్గా ఉంచాలి. మరి అలాంటి ప్లేసెస్ అనేవి ఎన్క్రోచ్ అవ్వకుండా, ఎన్క్రోచ్ అంటే అర్థం ఏంటి, ఆక్రమణదారులు దీన్ని ఆక్రమించకుండా దాన్ని కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి తీసుకున్న ఒక గుర్తింపుని మనం రామ్సర్ కన్వెన్షన్ అనే పేరుతో పిలుచుకుంటాం. అంటే ఆ ఊర్లో జరిపినాం కాబట్టి వెట్లాండ్స్ మీద తీసుకున్న ఒక బాధ్యతని మనం అలా అనుకుంటే, ఈ బాధ్యత ఎప్పుడు రాటిపోయిందంటే మనకి 1975 డిసెంబర్లో ఇది రాటిఫికేషన్ జరిగింది. అంటే కొన్ని దేశాలు ఒప్పుకున్నాయి. మరి మన దేశం ఎప్పుడు ఒప్పుకుందంటే 1982లో మన దేశం ఒప్పుకోవడం జరిగింది. అలా ఒప్పుకుంటూ మన దేశం రెండింటిని అనౌన్స్ చేసింది, రెండింటిని రామ్సర్ సైట్స్ అనౌన్స్ చేసింది. ఒకటి వచ్చేసి చిలికా లేక్. ఏం లేక్? చిలికా లేక్. ఓకేనా, మరి రెండో వచ్చేసి కియోలాడియో నేషనల్ పార్క్. ఓకేనా, సో కియోలాడియో బర్డ్ శాంక్చురీ దట్ ఈస్ ఇన్ రాజస్థాన్, చిలికా లేక్ దట్ ఈస్ ఇన్ ఒడిషా. ఓకేనా, ఇలా మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఈ పాయింట్స్ని. ఇప్పటికీ మన దేశంలో ఎన్ని ఉన్నాయి? 98 ఉన్నాయి. మరి 98కి 98 ఇంపార్టెన్స్ ఏంటంటే ఎస్, అబ్సల్యూట్గా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు 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 లేదు. ఎందుకు సార్ మీరు ఎందుకంత బలంగా చెప్తున్నారంటే నా దగ్గర బలమైన ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏంటంటే 2013 till now నేను అబ్జర్వ్ చేస్తున్నా పాయింట్ ప్రకారంగా క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయంటే, ఇగో ఇక్కడ లిస్ట్ 1 అని, ఇగో లిస్ట్ 2 అని వచ్చేసి ఇక్కడ సంథింగ్ స్టేట్ నేమ్ ఇస్తారండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఆ స్టేట్కి సంబంధించిన ఆ రామ్సర్ సైట్ పేరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇగో ఇట్లా 1 2 3 4 ఇచ్చేసి, ఇగో ఇక్కడ ABCD ఇచ్చేసి వాటిని జతపరచుము, లేదంటే కరెక్ట్ పేరెంట్ ఇన్కరెక్ట్ పేరెంట్ అని ఇలా అడగడానికి మోస్ట్ ఆఫ్ ది ప్రాబబిలిటీ మనకు ఉంది. సో జాగ్రత్త, ఒకరోజు డిస్కస్ చేద్దాం రామ్సర్ సైట్స్ గురించి మొత్తం డీటెయిల్ డిస్కస్ చేద్దాం ఒకరోజు. ఓకేనా, ఎస్. మరి ఇప్పుడు మనకి ఊలార్ లేక్ మీద రేపు రాబోతున్న ఎగ్జామ్స్లో క్వశ్చన్ కనుక ఫ్రేమ్ అయితే అది ఇలా ఉండబోతుంది. ఓకేనా, సో ఇవన్నీ ఏంటంటే మా గత ఎగ్జామ్కి సంబంధించిన PYQస్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం అడుగుతున్న క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఒకవేళ ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఇలా ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్న క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, ఎస్. చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు మనకి బైలింగ్వెల్లో ఉంది, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. సరే, ఇంగ్లీష్ కన్వీనియంట్ ఉంది, నేను ఇంగ్లీష్లో చెప్తున్నా. ఊలార్ లేక్కి సంబంధించి ఇక్కడ నాకు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటన్నా అడుగుతున్నాడు. మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుందాం. ఊలార్ లేక్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద టెక్టోనిక్ యాక్టివిటీ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ద సౌత్ ఏషియా. ఓకే, ఇక్కడ టెక్టోనిక్ యాక్టివిటీ అనే టర్మినాలజీ మీకు ఏం చెప్తుందంటే వినండి. టెక్టోనిక్ యాక్టివిటీ అంటే భూమి అనేది చాలా పలకలతో కూడి ఉంది, చాలా ప్లేట్స్ ఉంటాయి భూమి కింద. ప్లేట్స్ అంటే ఒక ప్లేట్ మనకి డిస్లోకేట్ అయినప్పుడే భూకంపాలు లాంటివి మనకి ఎక్స్పీరియన్స్ అవుతాం. మరి వాటి వల్లనే కదా కాశ్మీర్ వ్యాలీ మనకి ఏర్పడింది, ఊరికే ఏర్పడలేదు కదా. అలాంటివి జరగడం వల్ల ఒక ప్లేట్ పైకి లేసింది, ఒక ప్లేట్ కిందికి వెళ్ళిపోయింది. అలాంటి యాక్టివిటీ వల్ల ఇక్కడ నాకు ఏం ఏర్పడింది? దట్ ఈస్ కాశ్మీర్ వ్యాలీ నాకు ఇది ఏర్పడింది. అంటే ఇక్కడ రాసిన ఈ టర్మినాలజీ నేను చెప్పిన కరెంట్ అఫైర్కి రిలేట్ అవ్వకుండా దేనికి రిలేట్ అయింది? జాగ్రఫీకి రిలేట్ అయింది. సేమ్ ఈ యాక్టివిటీ వల్లనే నాకు కాశ్మీర్ వ్యాలీ అనేది ఇక్కడ ఏర్పడిందని ఒక విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ని నేను రైట్ చేయగలిగిన. అంటే చూడండి, కరెంట్ అఫైర్స్లో కూడా జాగ్రఫీ సబ్జెక్ట్ మీరు పాలిటీ చూసుకోండి, ఎకానమీ చూసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుందా. అందుకే కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నప్పుడు సబ్జెక్టు చేతిలో ఉండాలి, జీకే చేతిలో ఉండాలి, కరెంట్ అఫైర్స్ చేతిలో ఉండాలి. నేను చెప్తుంది ఇదే మీకు. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద లేక్ ఈజ్ ప్రైమర్లీ ఫెడ్ అప్ ద జీలం రివర్ అండ్ ఆల్సో రిసీవ్ ద గ్లేషియల్ మెల్ట్ వాటర్ ఫ్రమ్ ద పీర్ పంజాల్ రేంజ్. చూడండి, పీర్ పంజాల్ రేంజ్ పదం విన్నా వినకపోయినా ప్రాబ్లం లేదు, బట్ మేజర్గా దీనికి జీలం నది నుంచి వస్తుందా, అదేవిధంగా గ్లేషియర్స్ మొత్తం మెల్ట్ అయిపోయాక మనకు వాటర్ వస్తున్నాయా? సరే, ఇప్పుడు పీర్ పంజాల్ అంటే ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. ఓకేనా, సరే, పీర్ పంజాల్ అంటే ఏంటో చెప్తాను నేను మీకు. ఓకే, సో పీర్ పంజాల్ అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ కూడా మనకి జాగ్రఫీ సబ్జెక్ట్ రిలీజ్ అండి. చూడండి, నేను మాట్లాడిన ప్రతిసారి సబ్జెక్ట్ లేకుండా ఈ రోజుల్లో మీరు కరెంట్ అఫైర్స్ క్రాక్ చేయడం అంటే అది 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 కళ్ళు మూసుకొని బాణాలు ఎంతో సమానం. మరి అది ఇంతవరకు కరెక్ట్ అని మీకే వదిలేస్తున్నా. ఇక్కడ పీర్ పంజాల్ అనే పేరుతో నేను పిలుచుకుంటున్నాం కాబట్టి హిమాలయాన్ని మనం 2 రకాలుగా సెగ్రిగేషన్ చేస్తామండి. ఒక సెగ్రిగేషన్ వచ్చేసి దట్ ఈస్
జాగ్రఫికల్ సెగ్రిగేషన్. ఓకేనా? జాగ్రఫికల్గా హిమాలయస్ని మనం సెగ్రిగేషన్ చేసినప్పుడు మనం ఎలా మాట్లాడతాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ హిమాలయస్ అంటున్నాం, అదేవిధంగా హిమాద్రి హిమాలయస్ అంటున్నాం, అదేవిధంగా హిమాచల్ హిమాలయస్ అంటున్నాం. ఓకే, అదేవిధంగా శివాలిక్ హిమాలయస్ అంటున్నాం. ఓకేనండి, బాగుంది. సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీజనల్ పరంగా మళ్ళీ మనం దీన్ని సెగ్రిగేషన్ చేస్తున్నాం. ఏంటిది? రీజనల్ పరంగా. మరి రీజనల్ పరంగా అంటే తెలుగులో అర్థం ఏంటి? ప్రాంతాలను బేస్ చేసుకొని. ఓకేనా? ప్రాంతాలను బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. మరి ప్రాంతాలను బేస్ చేసుకున్నప్పుడు ఈ కాశ్మీర్ని మనం ఎలా డిసైడ్ చేస్తున్నామంటే ఒకటి పీర్ పంజాల్ శ్రేణి అంటున్నాం. ఓకేనా? పీర్ పంజాల్ శ్రేణి అంటున్నాం. మరి నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే మనం దౌలాదర్ రేంజ్ అంటున్నాం. ఓకేనా? మరి నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే నాగతిబ్బా రేంజ్ అంటున్నాం. ఓకేనా? మరి నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే ముస్సోరీ రేంజ్ అంటున్నాం. ఓకే, మరి నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే మహాభారత్ రేంజ్ అంటున్నాం. మరి నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే బ్లాక్ మౌంటైన్ రేంజ్ అంటున్నాం. ఓకేనా? బ్లాక్ మౌంటైన్ రేంజ్ అంటున్నాం. అంటే ఇప్పుడు దీని ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఇదే ఇండియాని. ఓకేనా? ఎస్, ఇదే ఇండియాని నేను మళ్ళీ ఇక్కడ సెగ్రిగేషన్ చేసి మీకు చూపిస్తున్నా. ఇగో ఈ ప్రాంతం కారాకోరం అండి, ఇదంతా లదాఖ్ ప్లేటివ్ అండి, ఇదంతా జస్కర్ రేంజ్, ఇది మనం ట్రాన్స్ అంటున్నాం, దీని కింద మనం హిమాద్రి అంటున్నాం. మరి పీర్ పంజాల్ మనకి ఎలా ఉంటుందంటే ఇగో దిస్ ఆల్ పీర్ పంజాల్ శ్రేణి, ఇగో పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్. ఓకేనా? ఇగో దీని కింద చూసుకుంటే దిస్ ఆల్ దౌలాదర్ రేంజ్. ఓకేనా? దీని కింద చూసుకుంటే నాకు దిస్ ఆల్ నాగతిబ్బా రేంజ్, దిస్ ఆల్ ముస్సోరీ రేంజ్. నెక్స్ట్ మరి మనకి నేపాల్లో కనబడేది మహాభారత్ రేంజ్. ఓకేనా? ఆ తర్వాత భూటాన్లో కనబడేది దట్ ఈస్ బ్లాక్ మౌంటైన్ రేంజ్. చూడండి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఎంత ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ఒక కరెంట్ అఫేరే కానీ సబ్జెక్ట్ సరే ఈ లెవెల్లో వస్తుందంటే ఆ లెవెల్లో రాకపోని ఆ లెవెల్లో నేర్చుకుంటే నాకు జరిగే లాభం ఏంటి సార్? ఏం లేదు, అవతలి వ్యక్తి కంటే నీకు ఒక మార్క్ ఎక్కువ వస్తుంది, అంతేనా? అంతేకాదు, ఒక సింగిల్ హ్యాండ్తో 2 నుంచి 3,000 మందిని ఇలా పక్కకు జరిపిన వ్యక్తి అవుతావు. జరిగేది అదే ఉద్యోగం. 2 నుంచి 3,000 మంది పక్కకు జరిగిపోయారంటే అర్థం చేసుకోండి, దాని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఇవన్నీ నేను మళ్ళీ మీకు జాగ్రఫీలో డిస్కస్ చేయడం జరుగుతుంది, అక్కడ మళ్ళీ మనం చూసుకుందాం. ఓకేనా? అలా ఇది పీర్ పంజాల్ రేంజ్లో ఉంది. పీర్ పంజాల్ రేంజ్ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న రేంజ్ ఇదే కదా, శ్రీనగర్ అక్కడే కదా. ఎస్, అయిపోయింది. నెక్స్ట్, ద ఊలార్ లేక్ బేసిన్ డెసిగ్నేటెడ్ యాజ్ ద రామ్సర్ సైట్ డ్యూ టు ఇట్స్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అండ్ బయోడైవర్సిటీ. అవునండి, కరెక్టే కదా. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? 1, 2, 3 ఆల్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది మనం మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ కరెంట్ అఫేర్. ఇంత క్వాలిటీగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం.